Good morning, friends. Today we are going to learn a word a day for level 1 word race. Parugupoti, pronunciation race. Parts of speech noun, a competition between people, animals, vehicles, etc. To see which one is faster or the fastest. A race between two best runners of the class. Uses. Their horse came third in race. మీనింగ్ ఏంటంటే కాంపిటీషన్ బిట్వీన్ పీపుల్, యానిమల్స్, వెహికల్స్. ఏదైనా పోటీ యానిమల్స్ మధ్యన కానీ, జంతువుల మధ్యన కానీ, వెహికల్స్ మధ్య కానీ. అలాగే ఇద్దరు బెస్ట్ రన్నర్స్ మధ్యన క్లాసులో పోటీ అనేది ఒక యూసేజ్. దేర్ హార్స్ కేమ్ థర్డ్ ఇన్ రేస్. వాళ్ళ గుర్రం పోటీలో 3వ స్థానాన్ని సాధించింది అనేది ఒకటి. నెక్స్ట్ ఫర్ లెవెల్ 2 వర్డ్ రీచ్, చేరుకొను, సమీపించు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వర్బ్, ప్రొనౌన్సియేషన్ రీచ్. టు అరైవ్ అట్ ద ప్లేస్ దట్ యు హ్యావ్ బీన్ ట్రావెలింగ్ టు. నువ్వు అనుకున్నటువంటి ప్రదేశానికి చేరుకోవడం. అది లక్ష్యమైనా కావచ్చు, ట్రావెలింగ్ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు, జర్నీ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు. ఐ హోప్ దిస్ లెటర్ రీచెస్ యూ. నేను ఈ లెటర్ నీకు అందిందని అనుకుంటున్నాను. వి ఫైనల్లీ రీచ్డ్ ద డెస్టినేషన్. మనం అనుకున్నటువంటి గమ్యానికి ఫైనల్గా చేరుకున్నాం. ఈ 2 యూసెస్. నెక్స్ట్ ఫర్ లెవెల్ 3 వర్డ్ సిచ్యుయేషన్, పరిస్థితి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నౌన్, ప్రొనౌన్సియేషన్ సిచ్యుయేషన్. మీనింగ్ all the circumstances and things that are happening at a particular time and in a particular place. ఒక ప్రదేశంలో కానీ, ఒక నిర్దిష్టమైనటువంటి సమయంలో కానీ జరిగేటువంటి అక్కడ అంటే సర్కమ్స్టాన్సెస్, మనకి అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని పరిస్థితులుగా మనం చెప్తాం, సిచ్యుయేషన్గా చెప్తాం. ద కరెంట్ సిచ్యుయేషన్ ఈజ్ వెరీ సీరియస్. ప్రస్తుతం సిచ్యువేషన్ చాలా సీరియస్గా ఉంది. వీఆర్ నవ్ ఇన్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్. మనం చాలా కష్టమైనటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఫర్ లెవెల్ 4 వర్డ్ పొజిషన్, స్వాధీనం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నౌన్, పొజిషన్, ప్రొనౌన్సియేషన్. పొజిషన్ సంథింగ్ దట్ యు ఓన్ ఆర్ హ్యావ్. నువ్వు కలిగి ఉండడం లేదా సొంతంగా అంటే ఏదైనా వస్తువుని సొంతంగా కలిగి ఉండడాన్ని పొజిషన్ అంటాం. జనరల్గా హ్యావ్ అనేటువంటిది దీని మీనింగ్ కలిగి ఉండడం అనేది. యానం వాజ్ ఎ ఫ్రెంచ్ పొజిషన్ ప్రియర్ టు 1962. 1962కు ముందు యానం అనేది ఫ్రెంచ్ దేశం యొక్క భాగం, ఫ్రెంచ్ దేశం కలిగి ఉన్నటువంటి ప్రదేశం. దిస్ ల్యాండ్ ఈజ్ మై ఫాదర్స్ మోస్ట్ ప్రీషియస్ పొజిషన్. మా నాన్నగారికి ఉన్నటువంటి ఆస్తుల్లో, మా నాన్నగారు కలిగి ఉన్నటువంటి వాటిలన్నింటిలో కూడా చాలా విలువైంది ఈ భూమి. సినానిమ్ బిలాంగింగ్స్, చెందినవి అనేది కూడా వస్తుంది. బిలాంగింగ్ అంటే చెందింది అని. థ్యాంక్ యూ వెరీ మచ్.